అంటే అర్థం ఏంటి? ఈ మాట ఎవరికి అర్థం ఉండదు. ఈ మాట ఎవరికి అర్థం ఉండదు. ఇలా చెయ్యెత్తి జాగ్రత్త అని అంటుంటాం కదా. ఈరోజు నా ప్రసంగాంశం బీ కేర్ఫుల్. బైబిల్లో ఉన్న మాట మీతో చెప్తున్నాను. ఎందుకు చెప్పాడు దేవుడు, ఏ సమయంలో చెప్పాడు దేవుడు, దాని వెనకున్న రహస్యం ఏంటి అనే విషయాలు చెప్తాను. నేను గత వారం అంతా కూడా గరివిడి, విజయనగరం, రాజాం, శ్రీకాకుళం హార్వెస్ట్ ఫెస్టివల్స్కి వెళ్ళాను. అంటే ఇది కానుకల పండుగ సీజను. కానుకల పండుగ సీజన్ ఇది. అంటే మనకి ఉండదు కానీ కానుకల పండుగలు ట్రెడిషనల్ చర్చెస్కి అన్నిటికీ ఉంటాయి. ఇప్పుడు పెంటెకోస్తలు కూడా చేస్తున్నారు. అంటే ఇవి ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఐగుప్తు నుంచి వెళ్ళిపోయినప్పుడు పండుగలు చేసుకున్నారు. పస్కా పండుగతో స్టార్ట్ అయింది. అర్ధరాత్రి వేళ పస్కా పండుగ స్టార్ట్ అయ్యి, అంటే గొర్రె పిల్లని చంపి ఆ రక్తాన్ని ద్వారబంధాల కొమ్ము మీద చేసిన తర్వాత పులిని రొట్టెల పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాలల పండుగ, బోరల పండుగ, వరాక్షగా 7 పండుగలు చేస్తారు వాళ్ళు. దాంట్లో క్రిస్మస్ పండుగ లేదు. ఈస్టర్ పండుగ ఉంది కానీ క్రిస్మస్ పండుగ లేదు. ఈ పండుగలు చేసిన పండుగల్లో ఒక పండుగ కానుకల పండుగ ఉంది. దానినే అప్పుడు భాషలో కోత పండుగ అనేవారు. కోత పండుగ. కోత పండుగ అంటే కోతలు అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు పంటలన్నీ కోసుకొని ఊరు బయటికి వెళ్ళి అక్కడ ఆ కోతలు దులిపే ఆ ధాన్యాన్ని దులిపేసి ఊరు వారందరూ, అంటే ఐగుప్తీయుల దేశంలో నుంచి వెళ్ళిపోయిన ఇశ్రాయేలీయులందరూ కూడా ఒక కళ్ళంలో ఏర్పాటు చేసుకొని అక్కడే కోలాహలంగా పాటలు పాడుకొని ఆ ధాన్యాన్ని వచ్చిన తర్వాత దాంట్లో కొంత భాగాన్ని తీసి యాజకుని దగ్గరికి తెచ్చి ఇచ్చి అది కోత పండుగ అనేవారు. రాను ఇప్పుడు ఆ కోత పండుగ కృతజ్ఞతార్పణల పండుగ అయింది. తర్వాత కానుకల పండుగ అయింది. ఇప్పుడు కానుకల పండుగ నడుస్తుందండి. ఇప్పుడు మనకు పొలాలు లేవు కదా, ఇప్పుడు జీతాలే ఉన్నాయి. జీతాల్లో భాగం. దీని అర్థం ఏంటంటే తిండి లేని వారికి దేవుడు తిండి ఇచ్చాడు, పొలాలు లేని వారికి దేవుడు పొలాలు ఇచ్చాడు, ఉద్యోగాలు లేని వారికి దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు. ఐగుప్తు దేశంలో ఉన్నవారికి వీళ్ళకి తిండి ఉండేది కాదు. 3 పూటలు కష్టపడితే 1 పూట తినేవారు. ఐగుప్తు దేశంలో ఉండేటప్పటికి ఉద్యోగాలు ఉండేవి కాదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బానిసలుగా వాడుకున్నారు కానీ ఉద్యోగాలు లేవు. స్వేచ్ఛ ఉండేది కాదు. కనుక ఈ స్వేచ్ఛ లేనివారు, తిండి లేనివారు, ఉద్యోగాలు లేనివారు, బంధకాలలో ఉన్నవారు మేము విడిపించబడ్డాం, మా దేవుడు మమ్మల్ని విడిపించాడు, మా దేవుడు మమ్మల్ని రక్షించాడు, మా దేవుడు మమ్మల్ని కాపాడాడు అని చెప్పుకుంటూ ఈ పర్ణశాలలు బయట వేసుకొని పెద్ద పండుగలాగా నిర్వహించేవారు. దానినే కృతజ్ఞతార్పణల పండుగ ఇప్పుడు చేసుకుంటారు. కానుకల పండుగ కింద మనం నడిపించుకుంటున్నాం. దానిని చెప్పుకుంటూ వచ్చాను. ఈరోజు దాని గురించి అది ప్రక్క పెట్టి కొన్ని మాటలు మీకు చెప్దాం అనుకుంటున్నాను. నేను చెప్పకముందు ఆ అంశాన్ని చదివిస్తాను మీకు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదవండి. మైక్ పెట్టమ్మా బాబు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయుక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము.
నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరుగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొనిదెవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగియుండుము. చాలు. ఈ మాటల్లో దేవుడు చివరికి చెప్పాడు, దేవునికి నువ్వు కోపం రేపించొద్దు. ఆయన కోపం వస్తే, నీ మీద కోపం వస్తే చాలా కష్టం. దీంట్లో మెయిన్ సిద్ధాంతం నువ్వు దేవుని మందిరకు పోయినప్పుడు జాగ్రత్త వాక్యం విను, పాపం చేయొద్దు, పరిశుద్ధంగా ఉండు, దేవుని వాక్యానుసారంగా జీవించి, ఇవేవి రాయలేదు. మీరు గమనిస్తే దీంట్లో ఒకే అంశం పెట్టాడు, బుద్ధిహీనులు బుద్ధివంతులు. అంటే నువ్వు దేవుని మందిరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే నువ్వు బుద్ధివంతులుగా నువ్వు జీవించాల. నేను ఇక్కడ రాశాను. రెండోది, ఆలోచనకర్లు, ఆలోచన లేనివారు, మంచి ఆలోచన కలిగివారు, చెడ్డ ఆలోచన కలిగివారు, దుర్మార్గపు పనులు, మంచి పనులు, సంఘానికి దేవుని పనికి నచ్చినవి, సంఘానికి దేవునికి నచ్చనివి. నీ దేహానికి శిక్ష రాకుండా చూచుకో. ఇందులో ఈ ఈ పరిస్థితులంతా డిసిప్లైన్ ఇన్ ద క్రిస్టియన్ ఫెయిత్ లైఫ్. దానికి నేను అంటే సంఘంలో క్రైస్తవునికి ఉండవలసిన డిసిప్లైన్, సంఘంలో క్రైస్తవునికి ఉండవలసిన డిసిప్లైన్. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ కొన్ని చెప్తాడు. తెల్లవారులేసి మీరు 1 కిలోమీటర్ నడాలండి, అది తినకూడదండి, ఇది తినకూడదండి, ఇలా ఉండాలండి, చెయ్యి ఎలగెత్తాలండి, కాలు ఎలగెత్తాలండి. అదేంటంటే అలా ఉంటేనే నీకు ఆరోగ్యం బాగుంటుంది. స్కూల్కి వెళ్ళిన తర్వాత మాస్టర్ గారు కొన్ని చెప్తారు, నీ అక్షరాలు బాగోలేవు, నువ్వు లైన్ మీద రాయలేకపోతున్నావు, ఇటు అటు వెళ్ళిపోతున్నాయి, కనుక చక్కగా రాయాలా. అలాగని ఆ డైరీలో రాస్తారు తల్లిదండ్రులకి, ఇంటి దగ్గర పిల్లల్ని ఎలా చేయండి అలా చేయండి అని, కూర్చోడు నేర్పించండి అని. అలాగనే డైనింగ్ టేబుల్ దగ్గర తల్లి చెప్తుంది, తండ్రి చెప్తాడు, తిన్నప్పుడు అనద్దు, సౌండ్ లేకుండా తిను, నోరు కొంచెం కదుపుకొని జూగురు, 10 మందిలో కూర్చున్నప్పుడు కూర్చొని నేర్పిస్తారు. కొన్ని నేర్పిస్తుంటారు. అంటే సమాజంలో చాలా రకాలైనవి మనం నేర్చుకోవాలి. సంఘంలో కూడా చాలా నేర్పిస్తారు. భక్తిగా ఉండాలా, ముసుగేసుకోవాలా, ప్రార్థనలో కళ్ళు మూసుకోవాలా, లైన్ మీద కూర్చోవాలా, ప్రసంగం అవుతున్నప్పుడు మాట్లాడకూడదు, ఇవన్నీ నేర్పిస్తారు. రెగ్యులర్గా గుడికి రావాలా, ప్రార్థనకు రావాలా, పాస్టర్ నేర్పిస్తారు ఇవి. కానీ వీటన్నిటికీ వ్యతిరేకంగా ఇక్కడ చాలా కటువుగా రాశాడు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. ఏంటి ప్రవర్తన? దేవునికి ఇవ్వడం గురించి ఇక్కడ చాలా నిబంధన, చాలా కటువుగా రాశాడు. నేను చెప్తున్నంతసేపు మీరు వాక్యం చూస్తే నేను చెప్పిన మాటలు మీకు అర్థం అవ్వవు. చాలా కటువుగా రాశాడు. అంటే డిసిప్లైన్ ఇన్ ద చర్చ్ ఇవ్వడం కూడా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. మన జోబీలో 100 రూపాయలు ఉందనుకోండి, 100 రూపాయలకి నేను బయటకు వెళ్తుంటే భార్య చెప్తుంది, అవి తెచ్చిరా, ఇది తెచ్చిరా, ఇలా తెచ్చిరా, అలా తెచ్చిరని. 100 రూపాయలతో ఏం కొనగలం? భార్య చెప్పింది ఎంతవరకు సహజం అనేది మనం ఆలోచిస్తాం. మీకు 10,000 రూపాయలు జీతం ఉందనుకోండి, 10,000 రూపాయలతో పిల్లల ఫీజు కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలా, లేకపోతే ఏది ముందు చేయాలో ఆలోచిస్తారు మీరు. దీన్నే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటారు. కొంతమందికి ఆలోచన లేకుండా రేపు సంగతి రేపు చూసుకోవచ్చులే అలాగనే. దేవుడు రేపటి గురించి చింతించొద్దు అన్నాడు, కానీ ఆలోచించొద్దు అనలేదు. రేపటి గురించి ఏమన్నాడు? చింతించొద్దు అన్నాడు, కానీ ఆలోచించమన్నాడు. ఆ పక్కనే రాస్తాడు, సీమల దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకోమన్నాడు. ఆలోచించడం అంటే వేరు, చింతించడం అంటే వేరు. అవి మనకు తెలియక కొన్ని రిఫరెన్స్లు సరిగ్గా అర్థం కాక అవి పట్టుకొని వేలాడతాం. ఇక్కడ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి చెప్తూ ఈ వాక్యం చదివినప్పుడు కూడా మనం ఎలా చేస్తామంటే,
మనకు నచ్చినట్టుగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన మనస్సు బాగులేనప్పుడు ఎవడి గురించి అయినా చెప్తాను అనుకోండి, ఆయన మీద కోపం ఉందనుకోండి, మనకి ఎదుటోడు ఎంత మంచి చెప్పినా ఇష్టపడదు. ఎందుకు? అవతలోడి మీద మనకి కోపం ఉంటుంది కనుక. మరలా మనకు బాగుండేటప్పుడు అవతలోడు చెడ్డోడైనా మనకి ఇష్టపడుతుంది. కనుక మన మనస్సు ఏం చెప్తుందంటే కొన్నిసార్లు అజ్ఞానంగా ప్రవర్తిస్తుంది, కొన్నిసార్లు జ్ఞానంగా ప్రవర్తిస్తుంది. కానీ జ్ఞానం కలిగినోడు ఏం చేస్తాడంటే ఎప్పుడూ ఒక నిర్ణయం తీసుకుంటాడు, అబ్బో వీడితో ఉండడం వల్ల నాకు నష్టం, ఈమెతో ఉండడం వల్ల నాకు నష్టం అనేటప్పుడు ఏం చేస్తారంటే బాగున్నారండి అని బాగున్న వరకే ఉంచుతారు. తర్వాత తన పనులు వీడు చెడ్డోడు, అక్కడ ఉండేటప్పుడు చెడ్డోడు, నాతో ఉండేటప్పుడు చెడ్డోడు. ఈవిడ మాటలు మంచివి కాదు, అక్కడున్నే మాటలు మంచివి కాదు, ఇక్కడున్నే మాటలు మంచివి కాదు. వీళ్ళు చేసే పనులు మంచివి కాదు, అక్కడున్నే మంచి పనులు చేయదు, ఇక్కడున్న మంచి పని చేయదు. ఒక కాంగ్రెస్ వాడు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయినా, తెలుగుదేశం వాడు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయినా ఆడు మారిపోతాడేటి? మారడే. బుద్ధి మారదు. అక్కడైనా దోషేస్తాడు, ఇక్కడైనా దోషేస్తాడు. పార్టీ మారుతుంది అంతే. అలాగనే మనస్సు కూడా. ఇక్కడ దీన్ని చాలా చక్కగా చెప్పాడు. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునము అని చెప్తూ ఈ ప్రవర్తన గురించి ఏం చెప్తాడంటే బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే అంటే అర్పణలో గురించి చెప్తూ నువ్వు కానుకలు వేస్తున్నావు కదా చర్చిలోనా, అంటే బుద్ధిహీనతతో అర్పిస్తున్నావో బుద్ధి గలగోడగా అర్పిస్తున్నావో చూడు. అంటే కానుకలు వేసినప్పుడు కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నిజానికి జ్ఞాని సొలొమోను ఏం రాయాలంటే నువ్వు గుడికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలా, చెప్పులు బయటిప్పియాలా, ముసుగేసుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా అని చెప్పాలా. ఇక్కడ ఏం చెప్పాడు? మొట్టమొదటి బుద్ధిహీనులు అర్పించినట్లు. అంటే కానుకల గురించి కూడా మీకు తెలియాలా. కన్నపాస్టర్ గారు నిలబడి చెప్పాడు, దేవునికి ఇవ్వడం అంటే తనకి ఇష్టం. నేను చేయలేని పని మొన్న ఒకటి చేశారు వాళ్ళు. ఆయన పాస్టర్ అమ్మగారు ఆలోచించి నేను చార్లెస్ జాకబ్ని పెళ్ళడానికి నాకు అంత ఫైనాన్షియల్ స్టేటస్ లేదంటే తనే 40,000 ఖర్చు పెట్టి, అంటే దేవుడు ఎవరికి రుణస్థుడు కాదు కదా. అది జరగకముందే ఒక 10 రోజుల తర్వాతే వెంటనే రిజల్ట్స్ వచ్చిందే. అంటే బుద్ధి గలవాడు చేసే పని ఏంటంటే ఈరోజు కాకపోయినా రేపైనా తనకి లాభాన్ని సమకూరుస్తుంది. ఈరోజు కాకపోయినా రేపైనా అప్పుడే వెంటనే రాకపోయినా తర్వాత బుద్ధి గలవాడు ఫ్యూచర్ థాట్తో చేస్తాడు పని. అమ్మ మీ అందరికీ చెప్తున్నాను, ఇలాంటి ప్రసంగాలు చేసినప్పుడు చాలామందికి ఉండే ఆలోచన ఏంటంటే పాస్టర్ గారికి కానుకలు కావాలని ఎప్పుడు చెప్తుంటారండి అని అనుకోవచ్చు మీరు. నేను చాలాసార్లు మీకు చెప్తున్నాను, ఈ చర్చి ద్వారా పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, అడగండి. పైసా నాకు కానుక ఎవరు, జీతం ఎవరు మీకు తెలుసా? రాజు పాస్టర్ గారికి కన్న పాస్టర్ గారికి ఇస్తారు కానీ నాకు పైసా జీతం ఎవరు. ఎందుకంటే నేను ఇటు అటు తిరిగింది, మళ్ళీ నేను సేవకులకి ఇవ్వడానికి నాకు సంపాదించుకుంటున్నాను. మీరు నమ్మితే నమ్మండి, కరెంటు బిల్లు దీంది ఇచ్చేస్తారు. అకౌంట్ ఉంది పాస్టర్ గారు చూడండి, లేకపోతే దీని ద్వారా కానుకలు ఎవరికంటే ఆ 18 పాస్టర్ గారికి, రాజు పాస్టర్ గారికి, కన్న పాస్టర్ గారికి కొంచెం ఇస్తారు. నాకు జీతం అంటూ లేదు. కానుకల గురించి నేను చెప్పినోడిని కాదు, మీరు ఆశీర్వాదం పొందాలని, మీరు దీవించబడాలని ఇటువంటి ప్రసంగాలు చేస్తున్నాను. చాలామంది అర్థం చేసుకోకపోతే ఈ ప్రసంగాలు మీకు ఎక్కవు. బుద్ధిహీనులు అర్పించినట్టుగా నువ్వు అర్పించొద్దు, ఆలకించు, చెప్పిన మాటలు ఆలకించు. అసలుకి దేవునికి ఎందుకు ఇవ్వాలండి? మనం దేవునికి ఎందుకు ఇవ్వాలంటారు? ఎవరైనా తెలుసా దేవునికి ఎందుకు ఇవ్వాలా? మొట్టమొదట ఎవరిచ్చారు దేవునికి? పేద విధవరాలా కాదు, కయ్యూను హేబేలు. అప్పుడు పాస్టర్ గారు లేరు, వాక్యం కూడా లేదు. ఎవరు చెప్పుంటారంటారు అలా దానికి వాక్యం? ఇద్దరికి మంచి డబ్బు వచ్చింది. ఒకడు వ్యవసాయం చేశాడు, ఒకడు గొర్రెలు కాపరు. 4వ జయంతి అమ్మ. ఇద్దరు చేశారు. ఒకడు బుద్ధి కలిగి కానుకిచ్చాడు, ఒకడు బుద్ధి లేకుండా కానుకిచ్చాడు.
అంటే మన కానుకలు బుద్ధి లేని వాళ్ళు ఇస్తున్నారు, బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే సంఘంలో 2 వర్గాలు ఉన్నాయి. ఏంటది? బుద్ధి లేని వాళ్ళు. ఇప్పుడు బుద్ధి కలిగినాడు ఎవడో, బుద్ధి లేనాడు ఎవడో ఇప్పుడు తెలిసిపోతుంది, లెక్క తెలిసిపోద్ది. ఇక్కడ ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నారు, మీరు ఏ కోవలో ఉన్నారో లెక్క తెలిసిపోద్ది. చదువమ్మా. ఆదాము తన భార్య అయిన అక్కడ వరకు వద్దు. తర్వాత కయ్యను హేబేలు గొర్రెల కాపరి. కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. ఏంటి? మంచోడు అంటారా చెడ్డోడు అంటారా? కయ్యను చెప్పండి. మీరు మంచోడే కదా, ఎవడేమని చెప్పకుండా, పాస్టర్ గారు లేరు, సంఘం లేదు, సేవ లేదు, ఎవడేమని చెప్పకుండా తన మనసులో కోరిక పుట్టింది. అమ్మో, ఈ పొలం అంతా దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడే లేకపోతే నాకు ఈ పొలం ఎవడు పండుతుంది? ఈ పొలం పండిందంటే దేవుడే కదా చేశాడు, అంతే కదండి. దేవుడు లేకపోతే ఎవడు మనకి ఇవ్వడు అని కయ్యూనికి ఒక ఆలోచన వచ్చి ఏం చేశాడట? కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. కొంత ఇచ్చాడు. నా వైపు చూడండి మీరు. కొంత ఇచ్చాడు అంటే కొంత అంటే అలిగిచ్చుంటాడంటే నేను అనుకుంటున్నాను అక్కడ ఏదో బియ్యమో గిమో ధాన్యమో ఏమి ఉంటాడు కదా, తీసి కొంత వేసాడు. హేబేలు కూడా ఇచ్చాడు. హేబేలు ఇచ్చినప్పుడు కయ్యూని ఇచ్చినప్పుడు తేడా చూడండి. కయ్యూను కొంత ఇచ్చాడు, హేబేలు అలిగిచ్చాడు. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో హేబేలు కూడా ఇవ్వాలనిపించింది, కానీ హేబేలు జ్ఞానంతో ఇచ్చాడు. ఏం చేశాడు? కొంత ఇవ్వలేదు. క్రొవ్విన వాటిని దేవునికి ఇవ్వాలనేటప్పుడు శ్రేష్టమైనవి ఇవ్వాలా, శ్రేష్టమైనవి ఇవ్వాలా. ఎలాగ చూశాడు? ఒరే, భార్యతో మాట్లాడాడో లేకపోతే ఒక్కడ ఆలోచించాడో తెలియదు, కానీ ఏం చెయ్యాలంటే దేవునికి ఇవ్వాలంటే తొలుచూలు పుట్టిందేదో ఇవ్వాల. అందుగురించే ఇంట్లో పుట్టిన ప్రథమ సంతతిని దేవుడికి అర్పిస్తారు. మీకు కోడుండి గుడ్డు పెడితే అది ఎక్కడికి రావాలా? ఎక్కడికి రావాలా? మీ నోట్లోకి వెళ్ళకూడదు. ఫస్ట్ కోడి పిల్ల ఎక్కడికి రావాలా? ఫస్ట్ బీరకాయ ఎక్కడికి రావాలా? మీరు ఇవ్వడం లేదు కనుక మీకు తెలియదు. ఫస్ట్ పంట దేవునికి రావాలా. హేబేలుకి ఎవడు చెప్పలేదు అది, కానీ హేబేలు బుర్రలో అనుకున్నాడు, అమ్మో దేవుడిచ్చాడు కనుక మొట్టమొదటిది. రెండోది చూడండి, క్రొవ్వినది. దేవునికి ఇచ్చింది సొట్టది, గుడ్డిది, పనికిరాంది. చాలామంది అంటుంటారు, అయ్యగారు ఇది దేనికి పనికి రాకుంటాడు, నేను 10th క్లాస్ పోయిందండి మీతో తిప్పియండి అని అంటారు. అంటే పోయినోడు వచ్చి నాతో తిప్పుతారట. ఇంజనీర్ చదివినోడు, డాక్టర్ చదివినోడు వాళ్ళతో తీసుకెళ్తారట. అంటే మేము పోయిన కంపెనీ అనమాట. మనకి దేనికి పనికిరాని ఎవరితో తిప్పుతారో మీతో తిప్పితేనే కొంచెం బాగుపడతాడు అంటాడు. వాళ్ళింట్లో బాగుపడ్డు, నాతో తిప్పితే బాగుపడతాడటాడు. అలాంటి కంపెనీ ఉంటుంది మనకి. కనుక హేబేలు జ్ఞానవంతుడిగా ఇచ్చాడు, కయ్యూను జ్ఞానం లేనడుగు ఇచ్చాడు. అక్కడ రాస్తాడు కదా, హేబేలు కూడా బుద్ధిహీనులు అర్పించినట్టుగా అర్పించద్దు. కయ్యూను ఇచ్చాడు, కానీ బుద్ధిహీనులు కొంతమంది ట్రెడిషనల్గా ఇస్తారు. కానుకలు వచ్చినంత వరకు కానుక ఎంత ఇవ్వాలో ఆలోచించరు. మీ ఎదురుగా కానుకలు వచ్చిన తర్వాత, సంచి వచ్చిన తర్వాత అప్పుడు జోబీలో చెయ్యెట్టి ఇలా చూసి అప్పుడు ఇస్తారు. ఎంత అసహ్యం అండి అది. ఇంట్లోనే ఆలోచించుకోవాలి. నేను ఆలోచించుకొని వస్తాను, కానుక ఇవ్వాల్సింది ఎంత ఇవ్వాలో జోబీలో పెట్టుకొని వస్తాను. ఒకవేళ నేను పెట్టుకున్న తర్వాత మా మనవడో మనవరాలు వచ్చి అడుగుతుందని గబుక్కున వాళ్ళ అమ్మగాని వీళ్ళు ఎవరు లేకపోతే నాకు వచ్చి అడుగుతారని వాళ్ళది ఈ జోబులు పెడతాను. కొత్త నోట్లు అడిగి సర్దాను, మా మనవడికి కొత్త నోట్లు వేయాలని, అది ఆ జోబులు పెట్టి ఇస్తాను. గుడికి వచ్చినప్పుడు బుద్ధి జ్ఞానవంతులు ఏం చేయాలంటే, మనం గుడికి వెళ్తున్నాం. ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగెళ్తాం, ఓ పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగెళ్తాం, భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగెళ్తాం, పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎలాగెళ్తాం, ప్రిపరేషన్ అయ్యి వెళ్తాం, సిద్ధపాటు వెళ్తాం. మరి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? సర్వలోకాధిపతి దగ్గరికి వచ్చాం, సర్వ సృష్టికర్త దగ్గరికి వచ్చాం. అలవాటుగా వస్తే ఏంటి లాభం అండి? ఆచారంగా వస్తే ఏంటి లాభం? ప్రార్థన చేస్తాం, నీ అంత గొప్ప దేవుడు లేడని. మరి ఆ గొప్ప దేవుడికి నువ్వు సప్పగా చూస్తే ఏంటి లాభం? ఇక్కడ బుద్ధివంతుడు బుద్ధిహీనుడు ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు. ఈ బుద్ధిహీనుడు ఏం చేశాడంటారే, కొంచెం తీసి దేవుడికి ఇచ్చేయండి అని అన్నాడు.
కానీ బుద్ధి కలిగి ఉన్నాడు ఏం చేశాడంటే క్రొవ్విన వాటిలోంది తొలుచూలుది ఇచ్చాడు. దేవుడు వెంటనే ఎంత అంటే దేవుడు మనం ఇచ్చిన కానుకలు స్వీకరించుతావు, కొన్ని తోసేస్తాడు. జాగ్రత్త వినండి. నువ్వు ఇచ్చిన కానుకలు తీసుకుంటున్నాడు, నువ్వు ఆశ్చర్యపడతావు అని లేదు. అక్కడ ఆ మాటలు చదవండమ్మా. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. జాగ్రత్త వినండి. లక్ష్య పెడితేనే నీకు ఆశీర్వాదం. ఎప్పుడు లక్ష్య పెడతాడు? రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఇస్తేనే లక్ష్య పెడతాడు. అంటే నువ్వు కానుకలేసినవి ఆయన పద్ధతి ప్రకారంగా వాక్యానుసారంగా ఇస్తే లక్ష్య పెడతాడు. అంటే దేవుడు కూడా ఇక్కడ చెప్తున్నాడు అనమాట. నేను అనుకుంటున్నాను పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి బోధించుంటాడు. అబ్బాయి, దేవుడు వాళ్ళకి ఇచ్చాడు కనుక, దేవుడు మీకు ఇచ్చాడు కనుక ఇవ్వండిరా కానుకని. పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించినప్పుడు కానుకలు ఇచ్చారు. కానీ దేవుడు కయ్యూని అతని కానుకను లక్ష్య పెట్టలేదు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఇద్దరు ఇచ్చారు, కానీ ఒకడు కానుక లక్ష్య పెట్టలేదు, ఒకడు కానుక లక్ష్య పెట్టాడు. చూడండి, నేటి సంఘాలలో సమాజంలో గొడవలు ఎలా ప్రారంభమవుతాయి కూడా ఇక్కడ రాశాడు. దేవుడు ఇప్పుడు కయ్యూని ఎవరికి చంపారు? ఇప్పుడు హేబేలుకి చంపాలా? హేబేలు ఏం తప్పు చేశాడు? హేబేలు కానుక ఇచ్చాడు, కయ్యూని కానుక ఇచ్చాడు. స్వీకరించింది ఎవరు? దీవించింది ఎవరు? పొగిడింది ఎవరు? ఇప్పుడు దేవుడికి చంపాలి ఎవరు? కయ్యూను. కయ్యూని ఎవరికి చంపాలంటే దేవుడు చంపాలి వెళ్ళి. అయ్యా, నేను కానుక ఇచ్చాను, ఆడు కానుక ఇచ్చాడు, ఆడిని పొగిడేవో, ఆడిని ప్రేమించావు, నాకు ప్రేమించలేదని. కానీ కయ్యూని ఎవడో చంపేశాడు? హేబేలుకి చంపేశాడు. ఎంత అన్యాయం అంటది. దేవుడు దగ్గర పేరు వచ్చింది. ఏంటి, మనకి పేరు ప్రఖ్యాతులు మనం కోరుకుంటే వచ్చేవి కాదు, మనం కోరుకుంటే వచ్చేవి కాదు, ప్రజల ద్వారా మనకు రావాలి పేరు ప్రఖ్యాతులు. దేవుని ద్వారా మనం హెచ్చించబడాలి. దేవుడు హెచ్చించాడు హేబేల్ని. ఎందుకు హెచ్చించాడంటే దానికి కారణం ఉంది. నన్ను ఎంత ప్రేమించావు తెలుసా నువ్వు హేబేలు? నాకు ఇవ్వవలసి వచ్చినప్పుడు ఎన్ని ఆలోచనలు ఆలోచించావు. అన్ని మందరంతటిని పిలిచి దాంట్లో కొవ్విందని ఇచ్చావు. మందరంతటిని పిలిచి దాంట్లో కొవ్వింది ఇచ్చావు, తొలుచు లేదో చూసి ఇచ్చావు. అంటే నేనంటే ఎంత ప్రేమ నీకు, నేనంటే ఎంత గౌరవం నీకు. కానీ కయ్యూను అలా చేయలేదు. అందరికి లాగే నాకు కొంచెం తోచాడు, ఇచ్చిమన్నాడు, ఇచ్చేశాడు. కయ్యూను శాపగ్రస్తుడైపోయాడు అక్కడి నుంచి. తర్వాత కయ్యూను వంశం గురించి మీరు చూస్తే శాపానికే కారకుడయ్యాడు. దేవునికి ఇచ్చి శాపగ్రస్తులు కాకండి. దేవునికి ఇచ్చినప్పుడు ఆలోచించేయండి. దేవునికి ఇచ్చినప్పుడు బుద్ధివంతులుగా, జ్ఞానవంతులుగా, బుద్ధిహీనులుగా కాకుండా బుద్ధి గలవారికి ఇవ్వండి. మన డబ్బే కదా అది, ఏదైనా సరే మనం ఇవ్వండి. దేవునికి మనుషులు ఎందుకు ఇవ్వాలంటే దేవుడు ట్రెడిషన్, ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఓల్డ్ ట్రెడిషన్, పాత నిబంధనలో ఉండే ఆనాటి కార్యక్రమాలు నెరవేరడానికి అబ్రహాం ఇచ్చాడు, యాకోబు ఇచ్చాడు. యాకోబుకి ఎవరు చెప్పలేదు, అబ్రహాంకి ఎవరు చెప్పలేదు, కానీ వారు కలిగిన దాంట్లో వారు ఇచ్చారు. కనుక అనాది నుంచి మనకు కొన్ని క్రమాలు వస్తున్నాయి. లక్ష్మీ వ్రతం ఎలాగొచ్చింది? పూర్వీకులు ఎవరో చేశారు. సరస్వతి వ్రతం ఎలా చేస్తున్నారు? పూర్వీకులు ఏదో చేశారు కనుక వచ్చింది. ఈ మధ్యన మన ఎవరు సనాతన ధర్మం అని వచ్చింది. సనాతన ధర్మం ఎలాగొచ్చింది? అప్పుడు ఎప్పుడో జరిగింది కాబట్టి వచ్చింది. క్రైస్తత్వం ఎలాగొచ్చింది? మొట్టమొదటి క్రైస్తవులు ఎవరు? నిర్దిష్ట గల బ్రాహ్మణులు. మొట్టమొదటి బాప్తిజం పొందిన ఎవరు తెలుసా? ఎస్సీస్ కాదు, బ్రాహ్మణులు. కేరళలోన తోమా గారు ఒకే రోజు 320 మందికి బాప్తిజం ఇచ్చాడు. వీళ్ళకి తెలియక, చరిత్ర తెలియక అల్లది ఇది అదని తగలాడుతున్నారు ఒకేసారి. ఎప్పటికీ ఆ చరిత్ర ఉంది, ఇప్పటికీ ఆ చరిత్ర ఉంది. మద్రాసులోన థామస్ మౌంట్ రోడ్డు దగ్గరికి వెళ్తే అక్కడ పెద్ద బోర్డు ఉంటుంది, ఆ బోర్డు మీద రాస్తారు కూడా.
అంటే మనుషులు దబాయించేసి క్రైస్తత్వం, హిందూ తత్వం అవి అవి అని. కనుక ప్రియులారా, ఇక్కడ జరిగింది ఏంటంటే దేవుడు బుద్ధిహీనుల్ని ప్రేమించడు, బుద్ధి గలవాళ్ళనే ప్రేమిస్తాడు. కానీ ఓల్డ్ ట్రెడిషన్ నెరవేర్పు. రెండోది దేవునికి ఎందుకు ఇవ్వాలి? మొట్టమొదటిది ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఓల్డ్ ట్రెడిషన్. రెండోది ఇట్ ఈస్ ఆర్డర్ ఫ్రమ్ గాడ్. ఇది ఆర్డర్ వేసాడు, దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు, ఈయుడి మీకు ఇవ్వబడును. ఇట్ ఈజ్ ఆర్డర్. మనకి ప్రభుత్వం GOMS నెంబర్ సో అండ్ సో అంటారు. అంటే ఒకసారి గవర్నమెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని ఎవడు కాదనలేడు. దాన్ని ఎవడు మళ్ళా ఎవరు మార్చాలి? అది గవర్నమెంటే మార్చాలి. అది దానికి చీఫ్ మినిస్టర్ సంతకం, ఆ డిపార్ట్మెంట్ అధికార సంతకం ఉంటుంది. ఎవడెన్ని బుర్రలు బద్దలు కొట్టుకున్నా అది మారదు. అది మారాలంటే మళ్ళా గవర్నమెంటే మార్చాలి. అదే మారకపోతే ఇది ఎక్కడ మారుతుంది? బైబిల్లో ఒక్క సొన్నైనను ఒక్క పొల్లైనను మారదు. ఇట్ ఈజ్ ఆర్డర్ ఫ్రమ్ గాడ్. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఈయుడి మీకు ఇవ్వబడును. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఆయన ఎలాగడుగుతాడు? అప్పుడు మీరు క్షమింపబడతారు. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. అది ఎలాగా తెలుసు కదా అది ఎలాగా తెలుసు అందరికి, ఈడి ఇవ్వబడునని. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. అందుకు ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి? చూడండి, ఇక్కడ చూడండి, ఆకలితో ఉన్నారు ప్రజలు. మగవాళ్ళు 5,000 మంది ఉన్నారు ప్రజలు. యేసుప్రభు శిష్యుల్లో తొందర ఎక్కువ. నల్లాటోళ్ళు కొంచెం టైం అయితే ఉండలేరు గుడిలో. ఈయన దంచుకెళ్ళిపోతాడు ప్రసంగికుడు. ఎవరు? యేసుప్రభు ప్రసంగికుడు. చెప్పుకెళ్ళిపోతుంటే వీళ్ళు ఒక పక్కన మీటింగ్ పెట్టారు. కొంతమంది మీటింగ్ అవుతుంటే పక్కన వాళ్ళు మీటింగ్ పెడతారు. వాళ్ళకి వాక్యం వినరాలు, లేనిపోని కబుర్లు, సుత్తి కబుర్లు, పనికిమాల కబుర్లు, సొల్లు కబుర్లు అన్నీ ఆడుకొని ఉంటారు. అంటే యేసుప్రభు ఇలా దంచేస్తున్నాడు, ఇక్కడ ప్రజలకు ఆకలి వేసేస్తుంది కావాలా, చీకటి అయిపోతుంది కావాలా, ఓరే ఎవరైనా చెప్పండి అంటే ఈ తోమాకు తొందర ఎక్కువ. తోమ వెళ్ళి, ప్రభువా చీకటిది, కొంచెం ప్రసంగం ఆపేస్తే బాగుందని చెప్పాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? చదువమ్మది, నేను చదువుతుండగానే మీరు రెడీ అయిపోవాలా. అప్పుడు అందుకు ఆయన, మీరే వారికి భోజనము పెట్టండి. అయ్యా చీకటి అయిపోతుంది, భోజనం ఇక్కడ లేదు, కష్టం అని అంటే యేసుప్రభు వెళితే వాక్యం ఆపలేదు. వాక్యం ఆపకుండా శిష్యులతో అంటున్నాడు, మీరే వారికి భోజనం పెట్టండి. బయటకు వచ్చి అప్పుడు తోమ వీళ్ళందరితో, మీకు సిగ్గు బొర్ర లజ్జ లేదురా, శుభ్రం కొన్నోడికి కెలికారు. ఇప్పుడు ఏదో మరో పావుగంట చెప్పి ఆపిదిరు ఆయన. మనం వీళ్ళకి అన్నప్పుడు ఆయనకు పౌరుషం వచ్చేసింది. ఇప్పుడు ఇంకా దంచేస్తాడు. ఇప్పుడు ఎవడు ఆపగలడు? ఇప్పుడు ఆయనకి చూస్తే మనలాడు కుమార్ పాస్టో లేకపోతే రాజు పాస్టో కాదు. ఆయన చూస్తే యేసుప్రభు ఇప్పుడు వచ్చామో దంచికి వెళ్ళిపోతున్నాడు. ఏడు చేస్తారు చూడండి. మళ్ళీ తిరిగి మరొక సలహా ఇచ్చాడు, మీరే వారికి భోజనం పెట్టండి అని. మీద నుంచి అరిచాడు, అందరు విన్నారు. ఇప్పుడు మనకి ఇప్పుడు అవుతుంది చూడండి అని చేస్తే అవన్నీ వింటున్నాడు యేసుప్రభు. విని మళ్ళీ వెనక్కి తిరిగి పక్క తిరిగి, మీ దగ్గర ఎన్ని రొట్లు ఉన్నవి పోయి చూడడని వారితో చెప్పాను. ఎంత చక్కగా చెప్తున్నాడు అంటే యేసుప్రభు అడుగుతున్నాడు, అయ్యా మీ దగ్గర ఎంత ఉందో నాకు ఇవ్వండి అయ్యా. మీటింగ్ అంటుంటే మీరు ఎంత పెడతారో ఇవ్వండి, మీరు ఎంత ఇస్తారో ఇవ్వండి. అక్కడ లేదా ఒక పిల్లవాడి దగ్గరే క్యారేజ్ పట్టుకొని వచ్చాడంటే తక్కిన అందరూ పెట్టుకొని వచ్చి ఉంటారు లేదా? తెలివైన వాళ్ళు మానవులు అందరూ ముసుగులేసి కొంగులు కప్పేసి ఎవడు మా దగ్గర లేదు అనేస్తున్నారు. అప్పుడు క్రమం ఏంటంటే దూర ప్రాంతాలు బస్సులు ఉండేవి కాదు కనుక ఎక్కడైనా మీటింగ్కి వెళ్తే కప్పో గిప్పో పట్టుకొని వెళ్ళేవారు. ఈ గుంటకు తెలియక ఇదిగో యేసుప్రభుకి ఇచ్చేస్తున్నాను ఇచ్చేసాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనిషి చేతిలో ఉండేటప్పుడు అవి 5 రొట్లు 2 చేపలు. అవి దేవుని చేతిలోకి వెళ్తే ఏమయ్యా?
వేలాది మందికి భోజనం అయ్యాయి. దేవునికి స్తుతి కలుగును గాక. నీ చేతిలో ఉన్నంతకాలం అవి అభివృద్ధి చెందవు. నీ చేతిలో ఉన్నంతకాలం 1000 రూపాయలలాగే ఉంటాయి. అవి దేవుని చేతికిస్తే అవి వేలు వేలు అయిపోతాయి. ఏ బ్యాంకు ఇవ్వలేని వడ్డీ అయిపోద్ది. ఏ బ్యాంకులు నీకు ఎంత వడ్డీ ఇవ్వవు. అది కన్నపాస్టర్ గారు చెప్పిన సాక్ష్యం. స్వార్థంతో కన్నపాస్టర్ గారు అక్కడ అడిగేసాడు అనుకో, నాకు ఒక సెల్ ఫోన్ ఇచ్చి అంటే, సెల్ ఫోన్ ఆడికి పనికి వస్తుంది, సంఘానికి పనికి వస్తుందా? సంఘానికి పనికి రాదు. కనుక ఆలోచించాడు. ఎప్పుడు కూడా స్వార్థంతో అడిగినోడికి ఏం దొరకవండి. దేవుని చిత్తానికి మన జీవితాన్ని అప్పచెప్పేస్తేనే దొరుకుతాయి. దేవుని చిత్తానికి. అమెరికాలో బిజినెస్ టికెట్ మీద వెళ్ళడం అంటే మజాకాలు కాదు, మజాకాలు కాదు. పెద్ద పెద్దోళ్ళు, అంబానీ లాంటోళ్ళు పెద్ద పెద్దోళ్ళు వెళ్తారు. ఆఫ్టర్ ఆల్ నా కొడుకు డిఎస్విఎస్ కుమార్ కొడుకు వెళ్ళాడంటే ఎంత గొప్ప విషయం అది, ఎంత గొప్ప విషయం అది. వీళ్ళారా అందరికి అవకాశాలు రావు. మా మామగారు ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఉండేటప్పుడు కూడా ఆయన బిజినెస్ టికెట్లో వెళ్ళలేదు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనం ఎప్పుడైతే దేవునికి ఇవ్వడం మొదలు పెడతామో దేవుడు కృమ్మరించడం మొదలు పెడతాడు. మనం ఇవ్వడం మొదలు పెడితే దేవుడు కృమ్మరించడం మొదలు పెడతాడు. నువ్వు చేత్తో ఇవ్వడం మొదలు పెడతావు, ఆయన గంపలతోటి మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు చిన్న కప్పుతో ఇచ్చారు. ఎన్ని రొట్లు? 5 రొట్లు 2 చేపలు. ఆయన తిరిగి దేంతో ఇచ్చాడు? గంపలతో ఇచ్చాడు. గంపలతో ఇచ్చాడు. ఆయన ఒక్కడ భోజనం ఇచ్చాడు. ఆయన వచ్చాము 12,000 మందికి సరిపోయిన భోజనం ఇచ్చాడు. 5,000 మంది పురుషులే అయితే, పురుషులు ఎక్కువ ఉంటారా స్త్రీలు ఎక్కువ ఉంటారా? ఎక్కడైనా స్త్రీలే ఎక్కువ ఉంటారు. మరి వాక్యానుసారంగా చూస్తే పిల్లలు కూడా అక్కడ ఉన్నారు. కామెంటరీలో రాస్తాడు ఇంచుమించుగా 12,000 మంది ఉంటారు. ఆయనకి ఇచ్చినప్పుడు ఒక్కడు భోజనం ఇచ్చారు. ఆయన ఇచ్చింది 12,000 మందికి భోజనం. ఆలోచించండి. ఇట్ ఈస్ ఎ ఆర్డర్ ఆఫ్ గాడ్. ఎందుకు దేవుడు అడుగుతున్నాడు అంటే, ఆయన తినడానికి కాదు, ఆయన బలిసిపోవడానికి కాదు, నిన్ను బాగా కొవ్వెక్కించడానికి ఆయన ఇస్తున్నాడు, అడుగుతున్నాడు. బాగా నీకు ఫ్యాట్ అడగడానికి, బాగా నువ్వు సంతోషించడానికి, బాగా నీ ఇంట్లో సమృద్ధి కలగడానికి ఆయన అడుగుతున్నాడు. ఆయనే అడుగుతున్నాడు. మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి. ఆ 5 రొట్లు 12,000 మందికి ఇచ్చినాడు. 5 రొట్లు 2 చేపలు ఆయన దగ్గర ఉండవా? అక్కడ అంటాడు లోకారసిన సువార్తలో, మీరు ఇచ్చినప్పుడు ఎలాగిస్తారంటే అనిచి కుదించి దిగజారునట్లు. కొసర భాగం అయ్యేద్దు. కొసర భాగం. కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్తాం, కొంతమంది పెళ్ళికి వెళ్తాం, మాంసం, రొయ్యలు, చేపలు అవి ఇవి పెడతారు. మొన్న ఒక పెద్దపిల్ల ఫంక్షన్కి వెళ్ళాను. పెద్దపిల్ల ఫంక్షన్కి వెళ్తే, పెద్దపిల్ల ఫంక్షన్కి అంత గొప్పగా చేస్తారు అనుకున్నాను. వరిస్సాలో పెద్ద చేయరు. మటన్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, రొయ్యల కూర. ఆయనకి ఏడిపోయాక నువ్వు ఏట్రీ ఇన్నట్టు పెట్టాడని అన్ని పెట్టాడు. ఇంకా 2 రకాల స్వీట్లు పెట్టాడు. పెట్టంతా చేసిన తర్వాత ఇంచుమించు ఒక 20 మంది పాస్టర్లు వచ్చారు. పాస్టర్లకు చూశాను, అందరికీ కవర్లు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే పాస్టర్లకి ఒక్కొక్కడికి 2,500 ఇచ్చాడు. అప్పుడు అనుకున్నాను నేను, వీడికి ఇచ్చిన కానుకంటే భోజనం ఖరీదే ఎక్కువ. నేను అన్నాను పాస్టర్లకి, ఓన్లీ భోజనం ఖరీదు ఎక్కువ, ఇది తక్కువ, పర్లేదు అడ్జస్ట్ అయిపోండి అని. నా కానుక నాకు ఇచ్చాడు అనుకోండి. కనుక నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది డబ్బులు సంపాదించే విధానం చాలామందికి, దేవుడి దగ్గర నుంచి డబ్బులు సంపాదించే విధానం చాలామందికి తెలీదు. గొప్పలకి, మెప్పులకి, ఆడంబరాలకి, అట్టహాసాలకి డబ్బు ఖర్చు పెడతారు, కానీ దేవునికి ఖర్చు పెట్టరు. దేవుని దగ్గర నుంచి లాక్కోవడం వీళ్ళకి చేత కాదు. దేవునికి ఇచ్చేశారు, దేవుడు మళ్ళీ తిరిగి ఇచ్చేశాడు. ఇట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ గాడ్. 3వది చూద్దాం. టు షో యువర్ లవ్ అండ్ రెస్పెక్ట్. నువ్వు దేవునికి నువ్వెంతగా ప్రేమిస్తున్నావో ఆ ప్రేమను, ఆ రెస్పెక్ట్ని చూపించాలట. అందు గురించి దేవునికి ఇవ్వాలట. ఇప్పుడు ఎక్కడికైనా ఎవరి దగ్గరికైనా వెళ్తాం అనుకోండి, పెద్దోళ్ళ దగ్గరికి, ఏ ఎమ్మెల్యే దగ్గరకో, కలెక్టర్ దగ్గరకో, ఎస్పీ దగ్గరకో, ఎంపీ దగ్గరకో, ఎవరి దగ్గరకు, అప్పుడు ఏం చేసుకెళ్తాం? ఒక బొకే, ఒక షాలు,
కనపాస్టర్ గారు వచ్చినప్పుడు ఒక షాలు ఇవన్నీ పట్టుకొని వచ్చారు. మీరు ఎందుకు దండ వేస్తారు, ఎందుకు ఇవన్నీ కప్పుతారంటే మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం. నాకు మన బర్త్డేకి ఒక కేకు వాళ్ళే యూత్ వారే భోజనాలు వండి మాకు పెట్టారు, నాకు పాస్టర్ గారు పెట్టారు. పాపం ఎప్పటి నుంచో కష్టపడ్డారు. అందరు రావడానికి కష్టం కానీ యూత్ వారు వచ్చి మాతోటి ఉండి, నేను ఇంటికి వచ్చినాడికి 4:30 ఎంత అయింది. పాపం అప్పటి నుంచి ఉండి ఎన్ని గంటలకు వస్తారో ఏటో కనుక్కొని వెజిటబుల్ బిర్యానీ అవి ఇవి చేసి పెట్టారు. ఎందుకంటే అయ్యగారు మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి. నాకేంటి బిర్యానీ దొరకదా, తినలేనా, మాంసం తినలేనా, కానీ ప్రేమను కనపరచడానికి. మన పిల్లలకి బర్త్డేకి మనం ఏదో కొంటాం, లేకపోతే ఏదో పెడుతుంటాం. ఇక్కడ దేవుని కూడా మన ప్రేమను కనపరచాల. ఐ లవ్ యూ జీసస్ అని నోటితో చెప్పడం కాదు. మరి ఏం చేసిందంటే యేసును ప్రేమించిందని కనపరచడానికి ఒక పేదరాలు యోహాను సువార్త 12వ అధ్యాయము మరి 3వ వచనం 2వ వచనం ఉంటుంది. అచ్చ జటామాంస అత్తరు విలువైనది అని రాస్తాడు. అక్కడ ఆ కింద రాస్తాడు ఎంతని, 150 రూపాయలు. ఎంతకాలం క్రితం బైబిల్ ట్రాన్స్లేషన్ అయింది? 2000 సంవత్సరాల క్రితం. అయితే ఒక్కసారి లెక్క అయింది ఇప్పటికి ఎంత అవుతుందో. అప్పుడు 150 రూపాయలు అయితే ఇప్పుడు ఎంత అవుతుందో చూడండి, ఎన్ని లక్షలు అవుతుందో. వాక్యం చదివినప్పుడు వెనక ముందు ప్రక్కన అన్నీ ఆలోచించాలి. అది ట్రాన్స్లేట్ చేసినప్పటికీ ఇంచుమించుగా 1000 సంవత్సరాల పైనే ఉంటుంటుంది విలియం కేరీ ట్రాన్స్లేట్ చేసినప్పటికీ. కనుక అప్పుడు దాని విలువ 150 రూపాయలు అయితే ఇప్పుడు ఎంత అయి ఉంటుందో. ఒక పేదరాలు, యూదుల ఆడవాళ్ళు పనిచేయడానికి వెళ్ళకూడదు బయటికి. ఏదైనా డబ్బులు తెస్తే మరి ఆయన తెస్తేనే, లాజర్ తెస్తేనే తినాలి వీళ్ళు, లేకపోతే తిండి లేదు. కానీ ఏ పంచదార డబ్బాలు దాచిందో, ఏ టీ గుండ్రి డబ్బాలు దాచిందో దాచి యేసయ్యకు అత్తరిచ్చింది. కానీ అదే సంఘంలో అదే ఊర్లో మరొకడు ఉన్నాడు. అక్కడ ఎవడున్నాడు? ఇస్కరియోత యోధ. రోజు ప్రేమిస్తున్నానని చెప్పాడు కానీ యేసు ప్రభుకి దాన్ని అభిషేకిస్తుంటే వీడు కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఏమంటున్నాడు, ఇంత మొత్తం ఎందుకు, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనండి. బీదలకు ఇవ్వలేదు ఎందుకమ్మా? అనవసరం యేసు ప్రభు కాలు మీద బుర్ర మీద ఇవన్నీ పోసావు అని చెప్పి అక్కడ రాస్తాడు. వాడు ఎలాగో చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి. వాడు దొంగ అంటే కానుక ఇవ్వనోడు ఏం చేస్తాడు తెలుసా? ఇచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వనవాడు. మీరు ఎంత ఇచ్చారు? కొంతమంది కానుకలు ఇచ్చినప్పుడు కూడా అడుగుతారు పక్కోడికి, నువ్వు ఎంత ఇచ్చావు అంటే ఆడి ఎంత ఇస్తే నీకెందుకండి, నీ మనసులో ఏది ప్రేరేపిస్తే అది ఇవ్వాల. ఇది పోటీయా? మీరు ఇస్తారులేండి, మీకు అన్నీ ఉన్నాయి కనుక మీరు ఇస్తారు. మళ్ళా అంటే ఈయనకంటే ఆయన ఒక 100 రూపాయలు 2 రూపాయలు తక్కువ ఎక్కువ ఇచ్చాడు అనుకో, ఈ కంప్లైంట్. ఈడు అలాటోడే. ప్రతి సంఘంలో ఉంటారండి వీళ్ళు. వాళ్ళు ఎవ్వరు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వనివ్వరు, వాళ్ళు రారు వచ్చిన వాళ్ళకి రానివ్వరు, వాళ్ళు చెప్పరు చెప్పిన వాళ్ళకి చెప్పనివ్వరు. ఇక్కడ ఈడేంటి చేస్తున్నాడంటే వెళ్ళి మరి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు బుర్ర పిచ్చి అయిపోయిందా, నువ్వు అంత ఖరీదు ఎందుకు అలా పెట్టేస్తున్నావు? అయ్యగారికి ఇష్టం ఉండదు అసలుకి. కానీ యేసుప్రభు అక్కడ ఏంటన్నాడు తెలుసా? కాబట్టి యేసు నన్ను పాతి పెట్టు దినమునకు ఆమెను దీని నుంచి యోధా, నీ సంగతి నాకు తెలుసయ్యా, నువ్వు ఎందుకు అడుగుతున్నావో నాకు తెలుసు. కానీ నాకు ఇష్టం, మీరు నన్ను ప్రేమించాలని ఆవిడ చూపిందే ఆ ప్రేమ నాకు ఇష్టం. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక మీరు కూడా నన్ను ప్రేమించాల. ప్రేమ లవ్ 1 వే ట్రాఫిక్ ఉండకూడదు యోధా, 1 వే ట్రాఫిక్ ఉండకూడదు. కనుక ఇక్కడ 3 చెప్పాను. మొట్టమొదటిది ఏంటమ్మా, ఎందుకు దేవునికి ఇవ్వాలంటే ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఓల్డ్ ట్రెడిషన్. పాత నిబంధనలో ఉండే ఆ యొక్క నిర్ణయాలు, ఆ యొక్క జరిగిన కార్యాలు మనం కూడా చేయాలి. రెండోది ఏంటంటే
దేవుని యొక్క టు షో యువర్ లవ్ అండ్ రెస్పెక్ట్, మూడోది అది. రెండోది టు ఆర్డర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆజ్ఞ మనం నెరవేర్చడానికి ఇవ్వాల. మూడోది ఈ హిమ్సెల్ఫ్ ఆస్కింగ్, ఆయన కోరుండి అడుగుతున్నాడు, ఆయనే అడుగుతున్నాడు మీరు నాకు ఇవ్వాలని. ఏంటి అడుగుతున్నాడు? శిష్యులకు అడుగుతున్నాడు వెళ్ళి. యోహాను సువార్త 21వ అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయంలో రెండిట్లోనే ఉంటుంది. యేసు ప్రభు శిష్యులు అలసిపోయి రాత్రంతా చేపలు పట్టి ఏమీ లేనప్పుడు బయటకు వచ్చేస్తే వాళ్ళు కడుక్కుంటూ అక్కడికి వెళ్ళి, యేసు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా? యేసు ప్రభుకు తెలీదా? యేసు ప్రభుకు తిండి కావాలా? యేసు ప్రభు ఒక ఆకలేస్తుందంటారా? అంటే యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే తిండి లేని వాళ్ళకి తిండి పెట్టే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆకలి లేని వాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చే దేవుడు ఆయన. రోగంతో ఉన్న వాళ్ళకి స్వస్థపరిచే దేవుడు ఆయన. బలహీనులు బలపరిచే దేవుడు ఆయన. అప్పులతో కష్టాలతో ఉన్నవారిని ఆదరించే దేవుడు ఆయన. అందుగురించే వాళ్ళు కష్టంలో ఉన్నారని, వారు అప్పులతో ఉన్నారని, వారు తిండి లేక ఉన్నారని, రాత్రంతా నిద్ర లేక ఉన్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు నిద్ర లేదా, మీకు తిండి లేదా, మీకు కష్టాల్లో ఉన్నారా అని అడగలే. ఏదైతే వాళ్ళు ఎదురు చూస్తున్నారో దాన్ని తిరిగి అడుగుతున్నాడు. అయ్యా పిల్లలారా మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా? ఇక్కడ ఇది రివర్స్ గేర్ లాగా ఉంది. ఇది చాలాసార్లు దేవుని యొక్క ప్లాన్స్ మనకు అర్థం కావు. దేవుని యొక్క ప్లాన్స్ మనకు అర్థం కాదు. దేవుడు ఎందుకు అడుగుతున్నాడో మనకి తెలిస్తే మనం ఇవ్వగలం. దేవుడు ఎందుకు అడుగుతున్నాడో తెలిస్తే మనకి ఇవ్వగలం. చాలామంది దశంభాగం ఇచ్చినప్పుడు కూడా, దేవునికి కానుక ఇచ్చినప్పుడు ఆలోచిస్తారు. మనకి ఆదాయం రాగాన ఫస్ట్ చేయవలసింది ఏంటంటే దేవుని భాగాన్ని తీసి పక్కకి పెట్టాలి, తర్వాత తక్కింది ఆలోచించాలి. మనం ఏం చేస్తామంటే అంత అయిపోయిన తర్వాత అది చాలా పొరపాటు. ఇచ్చింది ఎవరు? దేవుడు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, లేకపోతే ఇంకేదైనా ఇచ్చింది ఎవరండి? దేవుడు. దేవుడు ఇచ్చాడు గనక మనం రాగాన దేవునికి ఇచ్చేయాలి. దేవునికి ఇచ్చేయాలి. అందుగురించి వీళ్ళు ఏం చేశారంటే దేవుడినే విడిచిపెట్టి వచ్చేసారు. దేవుని దగ్గర నుంచి పారిపోయి వచ్చేసారు వీళ్ళు. అందుగురించి వచ్చి అంటున్నాడు, రే మీరు పారిపోయి వచ్చేసారు కదా, మీరు ఆకలితోటే ఉంటారు. మీరు పారిపోయి వచ్చేసారు కదా, అప్పులతోటే ఉంటారు. మీరు పారిపోయి వచ్చేసారు కదా, మీ కుటుంబంలో ఏడుపే ప్రారంభమవుతుంది. నన్ను మర్చిపోయి వచ్చేసారు కదా, మీ ఇంట్లో ఆకలితో కష్టాలతో నిండిపోతుంది. కనుక ఏ వలలైతే విడిచిపెట్టారో ఆ వలలే పట్టుకొని మరలా ఎక్కడికి వెళ్ళారు. కానీ నేను ఎటువంటి వాడిని తెలుసా, మీకు పాఠాలు నేర్పిస్తాను. వల వేశారు కానీ పడుతుందంటారా? ఎందుకంటే నేను మీకు ఒక పాఠం నేర్పించాలి. రాత్రంతా కష్టపడ్డారు, కనీసం ఒక కాకి కలువనే దొరకలేదు, ఒక బొరపరిగైనా దొరకలేదు, ఒక చెత్తైనా దొరకలేదు. అంటే అర్థం చేసుకోండి, మీకు ఇక్కడ దేవుడిని విడిచిపెడితే మనం శూన్యం. చాలామంది దేవునికి దూరం అయిపోతుంటారు. గుడి అంటే నెగ్లిజెన్సీ, ప్రార్థన అంటే నెగ్లిజెన్సీ, కూటం అంటే నెగ్లిజెన్సీ. ఎప్పుడో ఒకసారి దేవుడు మరలా నిన్ను రప్పిస్తాడు. ఇక్కడ చూస్తే దూరం అయిపోయిన శిష్యుల దగ్గరికి యేసుప్రభు అంటున్నాడు, పిల్లలారా మీ యొద్ద తినుటకు ఏమైనా ఉన్నదా? అలిసిపోయిన వారి దగ్గరికి వెళ్ళి అలా అటు మాట్లాడితే ఎంత బాధగా ఉంటుంది. ఎలవే ఎవడో అయ్యా నువ్వు, మాకే తిండి లేక వస్తుంటే. కానీ వాళ్ళకి అనలేదు. కానీ యేసుప్రభు అని వాళ్ళకి తెలియదు. అప్పటికి యేసుప్రభు అని వాళ్ళకి తెలియదు. అయ్యా రాత్రంతా కష్టపడ్డాం, వలేసాం, ఇదే సముద్రంలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేసామయ్యా మేము, మాకు ఎప్పుడు పడతాయో ఏంటో తెలుసు, కానీ ఎందుకు ఫెయిల్ అయ్యిందో తెలియకుంటుందయ్యా. ఒడి చూసే వేసాం, చేపలు పడతాయని వేసాం, కానీ ఫెయిల్ అయిపోయింది ఎందుకు? ఆకలితో అలమటిస్తున్నామయ్యా. యేసుప్రభు లోన్ నవ్వుకొని ఉంటాడు. నేను లేకుండా మీరు ఎక్కడికి వెళ్తారయ్యా? నేను లేకుండా వల వేస్తావా? నేను లేకుండా ఉద్యోగం చేస్తావా? నేను లేకుండా పిల్లలు కనగలవా? నేను లేకుండా నీ పిల్లలు బాగుపడతారా?
నేను లేకుండా మీ ఇంట్లో శాంతి ఉంటుందా? ఇప్పుడు మీరు అదే పరిస్థితిలో ఉన్నారు. కానీ మీ దగ్గరికి నేను వచ్చాను. శాంతి లేని మీ దగ్గరికి, ఆకలితో ఉన్న మీ దగ్గరికి, ఆపదలో ఉన్న మీ దగ్గరికి, బలహీనతతో ఉన్న మీ దగ్గరికి, ఇదిగో దాన్ని తీర్చగల దేవుడు నేనే వచ్చేసాను. నేను వచ్చాను కనుక నాకు ఏదైనా పెట్టరా అంటే, ఏం పెడతాం ప్రభువా? ఏమీ లేనప్పుడు మేము ఏం పెడతాం? ఇదిగో ఈ ఖాళీ బోట్ ఉంది, ఖాళీ బోట్. పోనీ ఆ బోట్ ఏమి ఇవ్వగలరా నాకు? నేను చిన్న ప్రసంగం చేస్తాను అని అంటే బోట్ ఇచ్చారు. మీరు రెండు కలిసి చదివితే ఉంటుంది. దాంట్లో లేచి నిలబడి ప్రసంగం చేశాడు, వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పి ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు మీరు వెళ్ళండి, వెళ్ళి వల వేయండి, లోతునకు వెళ్ళి వల వేయండి. అంటే యేసు ప్రభు అడుగు పెట్టాడు. ఎక్కడ అపజయం ఉందే అక్కడే అడుగు పెట్టాడు. ఎక్కడ దుఃఖంతో నిండిపోయారో అక్కడే అడుగు పెట్టాడు. ఎక్కడైతే ఇంకా లాభం లేదనుకున్నారో అక్కడ అడుగు పెట్టాడు. ఎక్కడైతే అపజయాలు పాలయ్యారో అక్కడ అడుగు పెట్టాడు. ఇప్పుడు ఈ దిగిపోయి లెక్కారు. ఇప్పుడు ఏమైంది తెలుసా? ఆ ఖాళీ బోట్ అంతా దేంతో నిండిపోయింది? చేపలతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ అపజయాలు, నీ యొక్క అనుమానాలు, నీ యొక్క శాంతి లేని పరిస్థితులు, నీ అక్కర్లతో ఉండే నీ పరిస్థితులన్నీ కూడా ఆయన తీర్చేస్తాడు. ఎప్పుడు తెలుసా? ఆయనకిస్తే ఎంతవరకు నిండిపోయిందంటే, వాళ్ళు నిండిపోయి పక్కోలకి ఇచ్చేసారు. ఇంకా ఒరే బాబు, ఈ సమృద్ధిని మేము దాచుకోలేమయ్యని ఇరుగు పొరుగులు పిలిస్తే అప్పుడు పేతురు అంటున్నాడు, ఒడ్డున ఉన్నవాడు ఎవరు తెలుసా? ఆయన ప్రభుసుమి. అంటే నిండినంత వరకు ప్రభువుని గుర్తు తెచ్చుకోలేదు. ఈరోజు చాలామంది చేసిన పనులు అవే. కష్టాలు వస్తేనే దేవుడు గుర్తొస్తున్నాడు, శ్రమలు వస్తేనే దేవుడు గుర్తొస్తున్నాడు, అనుకున్నది జరగకపోతేనే దేవుడు గుర్తొస్తున్నాడు. సమృద్ధి వచ్చిన తర్వాత అప్పుడు అంటున్నాడు ప్రభుసుమి. పిల్లలు ఆలోచించండి. మొట్టమొదటిది ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఓల్డ్ ట్రెడిషన్. రెండోది ఇట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ గాడ్. మూడోది టు షో యువర్ లవ్ అండ్ రెస్పెక్ట్. నాలుగోది హీ హిమ్సెల్ఫ్ ఆస్కింగ్ టు హానర్ అండ్ వర్షిప్ టు గాడ్. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి గణపరచడానికి కూడా మనం దేవునికి ఇవ్వాలట. అంటే టైం అయిపోతుంది కనుక నేను ముగిస్తాను. వచ్చే వారం ఎందుకు ఇవ్వాలా అని ఈ వారం చెప్పాను, ఎలా ఇవ్వాలా వచ్చే వారం చెప్తాను. ఇవన్నీ ఏంటంటే దేవుని ధనాగారాన్ని దోచుకోవడానికి, డబ్బులు సంపాదించడానికి కావలసిన ప్రసంగాలు. ఇది రక్షణ, పాప క్షమాపణ అవి కాదు. కానీ డబ్బులు దేవుని దగ్గర దోచుకోవాలంటే ఏం చేయాలా? దోచుకోవడమే. దేవుని పిల్లలం మనం. మనం ఒకసారి కొన్నిసారి ఒరే మా నాన్న ఏ టైంలో అడుగుతాడో చూసి కరెక్ట్గా కొట్టాలరా. కొంతమంది ఆడవాళ్ళు అంటారు, మా ఆయనకి ఎప్పుడు పట్టుకుంటే లొంగుతాడో నాకు బాగా తెలుసు, అప్పుడు వేస్తాను ఒక్క బాణం అని అంటారు. అలాగనే దేవుడు ఎప్పుడు లొంగుతాడో అప్పుడే మనం వెయ్యాలి బాణం, అప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. కనుక ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం ఇందాక మనం చదివినట్టుగా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో చేరినట్టుగా బీ కేర్ఫుల్. నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు ప్రవర్తన జాగ్రత్త. అంతేకాదు బుద్ధిహీనులు, నువ్వు బుద్ధిహీనుడుగా ఉండొద్దు, బుద్ధివంతుడిగా ఉండి దైవాశీర్వాదాలు పొందుకోవాలా. బుద్ధిహీనుడు దైవాశీర్వాదాలకు దూరంగా ఉంటారు, బుద్ధిహీనురాలు దైవాశీర్వాదాలకు దూరంగా ఉంటుంది. కానీ బుద్ధివంతులు దైవాశీర్వాదాలకి దగ్గర ఉంటారు. మనం బుద్ధిహీనులుగా కాకుండా బుద్ధివంతులుగా ఉందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. బాబా, నా కుటుంబాన్ని దీవించు, నా బ్రతుకుని దీవించు. మేము సరైన విధముగా నీకు ఇవ్వడానికి కావాల్సిన నీ కృపను మాకు అనుగ్రహించు ప్రభా అని ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, మేము పేదవారుగా ఉండడానికి మేమే కారకులం అయిపోయాం ప్రభా. పేదవారుగా ఉండడానికి మేమే కారకులం అవుతున్నాం తండ్రి, మేమే కారకులం అవుతున్నావు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా, నీకు స్తోత్రాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మా పేదరికంలో నుంచి
మేము ఆశీర్వాదాన్ని పొందడానికి, మేము దీవెన పొందడానికి, ఇదిగో ప్రభా మేము బుద్ధివంతులుగా ఉండడానికి, మేము ఆశీర్వాదానికి కారకులుగా ఉండడానికి, మేము ఆలోచించి ఏ పనైనా చేయడానికి మాకు నీ కృపను మాకు దయచేయి ప్రభా. ఇదిగో కయ్యూనులా కాకుండా హేబేలులాగా నాయనా మేము కొవ్వినది ప్రభా శ్రేష్టమైనది నీకు ఇవ్వడానికి నీ సహాయాన్ని దయచేయండి. ఓడిపోయిన శిష్యుల్లా కాకుండా జయం పొందిన శిష్యుల్లా మేము ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇస్కరియోతు యూదలా కాకుండా ఇదిగో నేను అభిషేకించిన మరీలా ఉండడానికి మాకు నీ సహాయాన్ని దయచేయండి. నీకు ఇచ్చుట వలన మేము పొందుకునే ఆశీర్వాదాలు ఎంత గొప్ప ప్రభా. మమ్మల్ని ఆశీర్వదించండి. మా సంఘంలో ఎవ్వరు పేదవారుగా ఉండడానికి వీల్లేదు ప్రభా, ఎవరు దరిద్రులుగా ఉండడానికి వీల్లేదు ప్రభా. ఇదిగో మా శ్రమలలో, మా కష్టాలలో నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలు ఇంటి కొర కూడా వందనాలు. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడు ఒక తండ్రి, నీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉదయ కాలంలో సంఘాన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాను, వాక్యం విన్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రభ మా దారిద్ర్యతను ప్రభ చూసిన దేవా, మా దారిద్ర్యత నుంచి మాకు ధనాన్ని అనుగ్రహించండి. ఇదిగో మా కష్టాల్లో నుంచి, మా శ్రమల్లో నుంచి మాకు విడుదలను అనుగ్రహించండి ప్రభా. మేము ఇదిగో ప్రభా నిన్ను కలిగి ఉండడానికి, నీ మీద ఆధారపడడానికి, నిన్ను ప్రభ ప్రేమించడానికి, నిన్ను గౌరవించడానికి, ఇదిగో నీకు సమర్పించుకోవడానికి కావాల్సిన నీ కృప దయచేయమని అడుగుతున్నాను. నీ సన్నిధి కాంతిలో మమ్మల్ని బలపరిచి భద్రపరచండి. మేలుతో నింపి నీ సహవాసానికి మేము ఇంకా ప్రభ చేరు అవడానికి నీ కృపను తోడుగా ఉంచండి. వాక్యం విన్న వారందరి మీదకి నీ ఆశీర్వాదాలు తీసుకురండి. క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.